హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మా ఇంటి గార్డెన్ చూపిస్తా. చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంటి ఎంట్రన్స్ కి రాగానే రైట్ సైడ్ తిరిగితే స్టార్టింగ్ క్రిస్మస్ ట్రీ తో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్రిస్మస్ ట్రీ నాటేటప్పుడు చిన్న డౌట్ ఉండే బతుకుతుందో బతకదో అని, కానీ బతికింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోధుమ కలర్ మందారం. చూడండి ఎంత బాగుందో, క్యూట్ గా, నాకైతే చాలా నచ్చింది. అండ్ పక్కన రెడ్ కలర్ మందారం కూడా ఉంది, ఎందుకంటే అది ఫీల్ అవుతుందేమో అని ఇంకో మందారం చెట్టు అయితే పక్కనే. అయ్యో, చెట్లకు ఫీలింగ్స్ కూడా ఉంటాయా అనుకోవద్దు, నేనేది జోక్ గా అన్నా. ఏంటో ఈ గ్రీనరీ మ్యాజిక్. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే కొంచెం గ్రీనరీ ప్లేస్ దగ్గర కూర్చుంటే స్ట్రెస్ అంతా మాయమైపోతుంది. అండ్ ఒక 2 అడుగులు ముందుకేస్తే ప్రతి పండక్కి గుర్తొచ్చే ఒక పువ్వు ఏదైనా ఉంది అంటే బంతి పువ్వులు. ఎందుకంటే మనం అందరం గుమ్మానికి కడతాం, తెలిసిందే అందరికీ. పువ్వులు నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎక్కువ దొరుకుతాయి. ఈ బంతి పువ్వులు అయితే పల్లెటూర్లలో ప్రతి ఇంటికి ఒక 4-5 చెట్లు ఖచ్చితంగా ఉంటాయి. కానీ సిటీలో ఉండే వాళ్ళు ప్రతిదీ కొనుక్కోవాలి, కరివేపాకుతో సహా. అమ్మమ్మ గురించి ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే మా అమ్మమ్మకైతే కూరగాయలు ఖర్చే ఉండదు, ఎందుకంటే కూరగాయలు అన్ని ఇంట్లోనే వేసుకుంటది. ఒక టమాటా తప్ప ఏ కూరగాయలు కొనదు, అన్ని ఇంట్లోనే పండించుకుంటుంది. ఇంట్లో ఇలా అన్ని పండించుకోవాలన్నా చాలా పేషెన్స్ ఉండాలి ఇప్పటి కాలం. ఇప్పుడున్న ఈ బిజీ కాలంలో ఎవరండి ఇలా పండించుకొని తినేది? అందరూ సండే సాటర్డేస్ వస్తే చాలు మార్కెట్ కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చేసుకుంటున్నారు. నేను 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు బాగుండేది. మా అమ్మ కూడా ఇలానే అన్ని చిక్కుడుకాయలు, కాకరకాయలు, సొరకాయలు, ఆకుకూరలు అన్ని ఇంట్లోనే వేసేది మా మమ్మీ. ఇవైతే ఇందాక మీకు ఫ్లవర్స్ చూపించాం కదా, చిన్న గులాబీ టైప్ ఉన్నాయి, అవైతే గోరింటాకు పువ్వులు అంటాం మేము, వాటి గింజలు అనమాట. ఆ గింజలు సైడ్ అయితే మేము గోరింటాకు పువ్వు అంటాము. మీరు ఏమంటారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. గోరింటాకు పువ్వులు మా ఇంట్లో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి పింక్ అండ్ ఇంకొకటి ఆరెంజ్ కలర్. అయితే ఆ పువ్వులు అంటే భలే ఇష్టం. చూడడానికి చిట్టి గులాబీలా ఉంటాయి, ఎంత క్యూట్ గా ఉంటాయో. చెట్టుకి అయితే చెప్పనవసరం లేదు, చూస్తున్నారు కదా ఎన్ని నచ్చినాయో. ఎంతమంది మా అమ్మమ్మ లాగా చెట్లు పెంచే వాళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో. నాకైతే తెలుసుకోవాలని ఉంది, ఖచ్చితంగా కమెంట్ చేస్తారు కదా, చేస్తారులే. సమ్మర్ లో అయినా ఏదైనా నాన్ వెజ్ వండుకున్నా ముందుగా గుర్తొచ్చేది కావాల్సింది ఏదైనా ఉంది అంటే లెమన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే లెమన్ చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో. కొన్నిసార్లు నాన్ వెజ్ వండుకున్నప్పుడు లెమన్స్ కావాలి అనిపిస్తుంది, కానీ ఆ టైంలో దొరకవు అని టెన్షన్ లేకుండా మా అమ్మమ్మ అయితే లెమన్ చెట్టు కూడా ఇంట్లో వేసేసింది. ఎప్పుడు నాన్ వెజ్ వండుకున్నా ఫ్రెష్ గా ఒక కాయ తెంపేసుకొని ఆ చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా పిండుకొని తింటే ఉంటది. అలా తినే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. మా చెట్టుకి అయితే 365 డేస్ ఒక కాయన ఉంటది అనమాట. ఎప్పుడు నాన్ వెజ్ వండుకున్నా తెంపేసుకొని తింటాం. అలా కొంచెం ముందుకైతే చిక్కుడుకాయల తీగ అయితే ఉంటది. ఇలా ఇంట్లోనే కూరగాయలు వేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఏంటో సోది లేకుండా సింపుల్ గా చెప్పినా, మనం 2 రోజులు బతకాల్సిన వాళ్ళు 4 రోజులు బతుకుతాం అనమాట. ఎందుకంటే ఏ కెమికల్స్ వాడడం కాబట్టి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. ఇంట్లోనే ఉన్నాయి ఆ చెట్లు, దీనికి కూడా వీడియో తీయాలా అని అనుకోవద్దు. నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న నా సబ్స్క్రైబర్స్ కి చూపించాలని అయితే వీడియోస్ ఇస్తున్నా. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ పువ్వులను ఏమంటారో తెలియదులే కానీ కొన్ని కనకాంబరాల పువ్వులలో మధ్య మధ్యలో కట్టేసి పెట్టుకుంటారనమాట. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కమెంట్ సెక్షన్. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్టు అసలు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందో చెప్తా. కరెక్ట్ గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఒక జామకాయ చెట్టు అయితే తెచ్చాము. జామకాయ చెట్టు తేవడం ఏంటి, నాచురల్ గా ఇంట్లోనే వస్తాయి కదా, మనం తిని పడేసిన గింజలతో అని అనుకోవచ్చు. అవును వస్తాయి, పెద్ద చెట్లకి కొన్ని కాయలు మాత్రమే కాస్తాయి. ఎందుకు మా ఆయనకి అది నచ్చలేదంట. చిన్న చెట్టుకి పెద్ద జామకాయలు కాయాలని హైబ్రిడ్ చెట్టు అయితే తీసుకొచ్చేసారు. మేబీ మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది నేను ఆ సామెతను ఎందుకు వాడాను అనేది. ఆ చెట్టుని తెచ్చి నాటిన 3 ఇయర్స్ కి కాయలు అయితే వచ్చాయి. ఆ కాయలు వచ్చి మేము తిన్నామా? లేదు, కోతులే తిన్నాయి. అదేంటో మా ఊర్లో మనుషుల సంఖ్యల కంటే ఈ కోతుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఇలాంటి ప్లేసెస్ చూడడానికి ఎక్కడెక్కడో వెళ్ళాల్సి వస్తుంది. మేమంటే మంత్లీ వన్స్ అన్న ఇంటికి వెళ్తాం, ఎందుకంటే పీస్ఫుల్ గా అయిపోతుంది మైండ్ అంతా. ఎంత స్ట్రెస్ అయినా సరే ఒకసారి ఇంటికి వెళ్ళి రాగానే చాలా రిలీఫ్ అయిపోతుంది. మా ఇంటి రైట్ సైడ్ గార్డెనింగ్ చూసారు కదా, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా, కనిపిస్తుంది కదా, అదైతే స్టోర్ రూమ్. దాంట్లో వెళ్ళాలనిపిస్తేనే భయం వేస్తుంది, ఎందుకంటే దాంట్లో పిల్లులు ఉన్నాయి. నాకు పిల్లులు అంటే చాలా భయం. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాలండి మీకోసం ఆ పిల్లులు వెళ్ళిపోయాక. అలా కొంచెం ముందుకెళ్తే స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ మీద మా అమ్మమ్మ అయితే మల్లెపూల తీగ అయితే వేసేసింది. అది మాక్సిమం అయితే సమ్మర్ లో చాలా పువ్వులు. అలా కిందికి చూస్తే పుదీనా చెట్లు అయితే ఉంటాయి. చూడండి ఎన్ని పుదీనా ఆకులు ఉన్నాయి. ఇవన్నీ చట్నీ చేసుకొని తింటే ఉంటది టేస్ట్. బా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. అండ్ ఇదైతే చిట్టి చిట్టి చామంతులు, చూడడానికి ఎంత బాగున్నాయో. అది వైట్ కలర్ అండ్ ఇదైతే పింక్ కలర్ అన్నమాట. ఇది కొంచెం పెద్దది దానికన్నా. ఇవి ప్రెసెంట్ మొగ్గలుగా ఉన్నాయి, అవన్నీ పువ్వుల్లాగా పూచిన తర్వాత ఉంటది. వ్యూ చాలా బాగుంటది. ఇది ఒకటే కాదు, దాని పక్కన కూడా ఒకటి ఉంది. కొంచెం ముందుకు రాగానే విష్ణు చక్రం పువ్వులు అంటారు కదా, వైట్ కలర్ లో, మాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటది. అదైతే పెద్ద చెట్టుకి పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి. సో ఇదైతే భలే ఉంది. దీన్ని హైబ్రిడ్ అంటారో ఏమంటారో తెలియదులే కానీ రౌండ్ షేప్ లో పువ్వులు అయితే వర్షం పడినప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. చూడడానికి వ్యూ చాలా బాగుంటది. ఈసారి ఎప్పుడైనా వర్షాకాలంలో మీకు పిక్స్ తీసి పోస్ట్ చేస్తా, అప్పుడు చూడండి. కొంచెం ముందుకెళ్ళగానే ఆ పారిగోడ దగ్గర అయితే షోయింగ్ చెట్లు ఉంటాయి. పారిగోడ ఉండగా షోయింగ్ చెట్లు అని మీకు డౌట్ రావచ్చు. ఆ పారిగోడ కట్టి 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ తర్వాత మట్టి వేపించింది. మట్టి అయితే ఎంత వరకు అంటే 4-5 అడుగుల వరకు వేపించడంతో సో పారిగోడ సగానికి వచ్చింది. ఆ పారిగోడ చిన్నగా అయిపోయింది, ఇంటికి పారిగోడ అయితే చిన్నగా అయిపోయింది, అందుకే అది కనిపించద్దని షోయింగ్ చెట్లు అయితే వేసాము. ఈ చెట్టు విషయానికి వస్తే ఇదైతే రోజ్ ఫ్లవర్. ఇది తెలియకుండా అయితే ఎవరికి ఉండదు. ఇది కొమ్మ నాటినా బతికేస్తుంది, అదేంటో మరి. ఇదైతే నాటు గులాబీ, ఇది కొమ్మేసినా బతుకుతుంది. కొన్ని చెట్లు కొనుక్కొచ్చేసినా అవి బతకవు. అలా
అలా కొంచెం ముందుకు రాగానే మళ్ళీ బంతి పువ్వుల చెట్లు, ఇన్ని బంతి పువ్వులు కావాలనే వేసింది మా అమ్మమ్మ అయితే. నార్మల్ గా అమ్మాయిలకి పువ్వులంటే చాలా ఇష్టం కదా, ఇన్ని పువ్వులు ఉండగా నేను వీడియో తీయకుండా ఎందుకు ఆగుతా చెప్పండి. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ ని నేనే చూస్తే ఎలా, నా సబ్స్క్రైబర్స్ కి చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది కదా నాకు. అందుకే ఈ వీడియో. నాకు ఇక్కడ ఉన్న పువ్వులు అన్నిట్లో ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే ఈ కనకాంబరాల పువ్వులు. ఇవంటే నాకు చాలా ఇష్టం. కనకాంబరాల పువ్వులేనా, మిగతా పువ్వులు ఇష్టం లేదా అని అడగ. మిగతా పువ్వులు కూడా ఇష్టంలే కానీ ఆ పువ్వు కొంచెం ఎక్కువ, ఎందుకంటే కోతితో కొంత నజరికి ఆ పువ్వులు వేసుకోగానే బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే బాగుంటుంది, అందుకని ఆ పువ్వులు కొంచెం ఎక్కువ ఇష్టం అంతే. సర్లే గానీ ఈ పువ్వులలో మీకు ఏ పువ్వు అంటే ఎక్కువ ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, కమెంట్ అని అంటున్నావేంటక్క అనుకుంటా. నాకేమనిపిస్తుందో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే తెలియజేస్తున్నా కదా, మీకేమనిపిస్తుందో నాకెట్లా తెలుస్తుంది, కమెంట్ చేస్తేనే కదా తెలిసేది. అందుకని ఊరికి కమెంట్ చేయండి అని అడుగుతున్నా, కానీ ఎవరు చేస్తలేరు. మళ్ళీ నేనేం ఇబ్బంది పెట్టనులే కానీ మీకు కమెంట్ చేయాలనిపిస్తే చేయండి, లేదంటే లేదు. ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న చెట్లన్నీ చూపించాను కదా, సో ఇప్పుడైతే ఇంటి బయట ఉన్న చెట్లు కూడా చూపిస్తా, చూసేయండి. కూడా మాక్సిమం ఇంట్లో ఉన్న చెట్లే ఉంటాయి. సో కొత్తగా ఏదైనా ఉంది అంటే ఇగో ఇది చూడండి, ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. ఈ ఫ్లవర్స్ పేరు ఏంటో నాకు తెలీదులే గానీ చూడ్డానికి బాగుంది. చూడ్డానికి పింక్ గా ఎంత క్యూట్ గా ఉన్నాయో. మాక్సిమం మా ఇంట్లో అయితే పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ మళ్ళీ బంతి పువ్వులు. ఇంట్లో స్టార్టింగ్ లో ముద్ద మందారం చూసారు కదా, ఇదైతే రెక్క మందారం అన్నమాట. ఇదైతే రెడ్ కలర్. ఇంట్లో కూడా రెడ్ కలర్ మందారం ఉందిలే గానీ అది కొంచెం థిక్ గా ఉంది. కొంచెం ముందుకెళ్తే దాని పక్కనే మామిడికాయ చెట్టు ఉంటది. ఆ చెట్టు వేసిన దగ్గర నుంచి దానికి పండ్లు ఎప్పుడు కాస్తాయా, ఎప్పుడు కోసుకొని తిందామా అని ఉంది నాకైతే. మామిడికాయ చెట్టును కూడా మీరు చూడొచ్చు. ఫైనల్ గా మా ఇంటి గార్డెనింగ్ చూసేసారు కదా, ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో మెయిన్ గా ఒకటి చెప్పడం మర్చిపోయా, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆకైతే, ఆకుని తెంపేసుకొని ఎండు పెట్టేసుకోవాలి. ఇంట్లో అప్పుడప్పుడు సాంబ్రాణి వేస్తూ ఉంటాం కదా, ఆ సాంబ్రాణిలో ఈ ఎండిపోయిన ఆకులు వేస్తే స్మెల్ అయితే బాగుంటదంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ మా అమ్మమ్మ తెచ్చేసింది. ఈసారి అలా ట్రై చేసి ఎలా ఉందో చెప్తా. అంతలోపు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరి బాయ్ బాయ్ అందరికి. మా ఇల్లు ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో చూసినందుకు అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తూ చిన్న లైక్ ఇచ్చిపోండి.